జేమ్స్ ఆఫీసర్. సో ఈరోజు అయితే మనం ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. సో ఆ ప్లేస్ ఎలా ఉంటుంది అంటే ఒక స్విట్జర్లాండ్, ఒక లండన్, ఒక ప్యారిస్ని చూసినట్టు ఉంటుంది. సో అది ఏదో కాదు, దుబాయ్ రివర్ ల్యాండ్ వెళ్తున్నాం. బస్ మీద వెళ్తున్నాం. సో ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను. సో బస్ మీద వెళ్ళడానికి మనకి ముఖ్యంగా ఈ కార్డ్ అయితే ఉండాలి. దీని పేరు మ్యూల్ కార్డ్ అంటారు. సో ఈ కార్డుతో మనం ప్రయాణం చేయొచ్చు ఎక్కడికైనా. తినే అమల్ రాజ్. సో నేను ఈరోజు అమల్ రాజ్ నేను ఇద్దరం కలిసి వెళ్తున్నాం. బ్యాక్ సైడ్ అయితే బస్సు ఉంది. మన ప్రయాణాన్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో మనమైతే రివర్ ల్యాండ్కి వచ్చాం. సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే రివర్ ల్యాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టికెట్ తీసుకుందాం, పదండి. సో టికెట్ తీసుకోవడానికి ఇదే ఎంట్రన్స్ టికెట్ ఇది. సో టికెట్ తీసుకుందాం, పదండి. సో టికెట్ అయితే 50 dirham పడ్డది. తనకి అమల్ రాజ్కి నాకు ఇద్దరికి 100 dirham అయితే అయ్యింది. మనం ఈ 100 dirhamsతో ఏమైనా తినచ్చు. సో ఈ రివర్ ల్యాండ్లోని ఏ లొకేషన్లోనైనా మనం తిరుగుతూ వెళ్ళి ఈ 100 dirham మనం స్పెండ్ చేయొచ్చు. సో అయితే ఎంట్రీ అయితే ఫ్రీ. సో ఎందుకంటే మన 100 rupees మళ్ళీ మన 100 dirham మనకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు. సో ఈ 100 dirhamతో మనం ఫుడ్ కూడా ఇక్కడ తినచ్చు. సో ముందుకు వెళ్దాం, పదండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం. లెట్స్ గో. సైడ్ చూడండి, ఇక్కడ మంచి మంచి క్యాఫ్టేరియాస్ ఉన్నాయి. సో హోటల్స్ ఉన్నాయి, ఇన్సైడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ ఉన్నాయి. సో ప్రతి ఈవెంట్ ఫ్రీయే, ఎక్కడికైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. సో అలానే ఫుడ్ కూడా తినచ్చు ఫ్రీగా. మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉంది, బస్ మీద కూడా వెళ్ళచ్చు. సో చూద్దాం, ముందు ఇంకా మంచి ఉన్నాయి. ప్రజెంట్ అయితే నేను ఒక వీడియో కూడా చేశాను ఇక్కడ, ఒక డ్యాన్స్ వీడియో. అది కూడా మీకు వస్తుంది, చూడండి ప్లీజ్. మీకు ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒక మన పూర్వకాలంలో ఉన్న డైనోసార్స్ని లైవ్లో చూద్దరు. చాలా బాగున్నాయి, చూడండి. లెట్స్ గో. చూడండి, ఉన్నట్టుండి మాట్లాడుతుంది, అరుస్తున్నాయి. సో ఇక్కడైతే చూడండి, హెడ్ ఎక్సలెంట్. మనం ఇలాంటివి రేర్గా చూస్తాం. సో రియల్ అయితే కాదు, కానీ చూడటానికైతే చాలా బాగుంది. సో ఇంకా ఇన్సైడ్ అయితే దాన్ని నోట్లో బుర్ర పెట్టాలని ఉంది. బుర్ర పెడితే మాత్రం అంతే సంగతి. ఇవి చూడండి, హాయ్ చెప్తుంది, మనకి చూసి హాయ్ చెప్తుంది. ఇక్కడైతే బోర్డ్స్ మీద రాశారు డోంట్ టచ్ అని. సో వీటిని అయితే ముట్టకూడదు. సో మనం వీడియోస్, ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో చాలా బాగున్నాయి, ఇంకా ముందునున్నాయి, చూద్దాం పదండి. చూడండి తోక ఎలా ఊపుతుందో. ఈ పిల్లలు ఉంటారు కదా, చిత్తని పిల్లలు, అసలు ముట్టద్దంటే వాళ్ళే ముడతారు పదే. ఎంత ముట్టద్దన్నా వాళ్ళు అదే ముడతాం అంటారు. చూడండి, ఇక్కడ పిల్లడు గుడ్లో ఈ డైనోసార్ ఎగ్స్లో దూరిపోయాడు. చూడండి, అదొక పిల్లలకి అదొక సంతోషం. ఇది చూడండి, గుడ్లో పడి ఇప్పుడే వచ్చింది. ఏదో ఈ రియల్ టాయ్స్ లాగా అయితే లేవు, చాలా న్యాచురల్గా చేశారు. చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మన వెనకాతలు అయితే ఉంది కదా, ఇది మినీ వరల్డ్ అండి. సో మినీ వరల్డ్ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సంబంధించిన చూడండి పిరమిడ్స్ ఉన్నాయి, ఈజిప్ట్లో ఉంటాయి. సో అలా మనకి
ఒక్కొక్క కంట్రీస్కి ఒక్కొక్క సింబల్గా ఉంటాయి కదా, సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మినీ వరల్డ్, బూర్జ్ అలార్ప్ ఉంది, సో క్లాక్ టవర్స్ ఉంది, అమెరికాలో చాలా ఉన్నాయి కదా. ఈ చిన్న మినీ వరల్డ్ అనమాట. సో ఒకసారి చూసుకోవచ్చు. లొకేషన్ ఎంత బాగుందంటే ఒకసారి చూసుకోండి. ఈ లేక్లోని చిన్న రివర్లా ఉంది. సో మనం ఇక్కడ ఎక్కడికైనా మనం హ్యాపీగా తిరగచ్చు, మొత్తం తిరగచ్చు, మనకి ఎవరు ఆపరు. ఇప్పుడైతే ఆ పైన ఉన్న బ్రిడ్జ్ మీదకి వెళ్దాం. బ్రిడ్జ్ మీద నుంచి చూద్దాం ఎలా ఉంటుంది లొకేషన్. సో బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాం. బ్రిడ్జ్ మీద నుండి చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో, ఎగ్జైటింగ్ ఉంది. సో అమల్ రాజు అయితే ఫుల్ జోస్లో ఉన్నాడు. మన కేరళ అబ్బాయి, నా కొలీగ్, మా కంపెనీలో వర్క్ చేస్తాడు. సో నేను పిలవగానే వచ్చి నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. సో ఈ కాలంలో ఎవరు ఉంటారో పిలవగానే వచ్చి హెల్ప్ చేసి తన డబ్బులతో వచ్చాడు. నేనైతే రూపాయి కూడా తనకు పెట్టలేదు. సో చాలా ఇంట్రెస్టెడ్ బాయ్, చాలా మంచోడు కూడా. సో చూద్దాం పదండి. మొత్తానికైతే బ్రిడ్జ్ మీదకైతే వచ్చాం, బ్రిడ్జ్ సెంటర్కి వచ్చాం. బ్రిడ్జ్ సెంటర్ నుంచి చూద్దాం. మీకు కింద నుండి చూపించాను కదా. సో పైనుంచి కూడా మంచి లొకేషన్స్ దొరుకుతాయి. కింద మొత్తం మినీ వరల్డ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి బాగా కనిపిస్తున్నాయి, మొత్తం చూసుకోవచ్చు. సో దుబాయ్లో నేనైతే చాలా మంచి లొకేషన్స్ అయితే విజిట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఎవరైనా దుబాయ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిదీ విజిట్ చేయండి. బెస్ట్ లొకేషన్స్ అండ్ దుబాయ్లో మంచి ఇంకా ఎంజాయ్ చేయడానికంటే ఇంకా దుబాయ్ మించిందే లేదు. వరల్డ్లోనే మంచి లగ్జరీస్ట్ లైఫ్ దొరుకుతుంది ఇక్కడ. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, మంచిగా ఉండొచ్చు. సో ఇదైతే ఇదే అండి. సో నేను చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగున్నాయి. బ్రిడ్జ్ మీద నుంచి మీకు మొత్తం చుట్టూ చూపిస్తాను చూడండి. మొత్తం వింటేజ్ అనమాట, వింటేజ్ లొకేషన్స్లో ఉంటాయి. సో మంచి రివర్ల్యాండ్ అనే పేరుకి తగ్గట్టు ఉంటుంది. రివర్ ఉంటుంది, ప్లస్ అలానే ల్యాండ్ కూడా ఎలా ఉంటుందంటే లండన్, ప్యారిస్ ఇలా ఎక్కడైనా మనం బయట కంట్రీస్ వెళ్ళి స్పెండ్ చేసినట్టు ఉంటుంది. దుబాయ్లో ఉన్నట్టు అయితే ఉండదు. వీడియోస్ చేశాను, డ్యాన్స్ వీడియోస్, దానివల్ల నాకు కొంచెం స్వెట్టింగ్ వచ్చింది. సో టీషర్ట్ అయితే చేంజ్ చేశాను. బ్యాక్ సైడ్ మోషన్ గేట్ అని చెప్పేసి ఒక లొకేషన్ అయితే ఉంది. లోపలికి వెళ్ళడానికి చాలా పెద్దది ఏరియా. సో టైం కూడా నాకు తక్కువగా ఉంది. సో ఇంకా భోజనం కూడా చేయలేదు మేము. భోజనం చేసి ఆఫ్టర్ ట్రై చేస్తాను లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ కానీ మనం చూసుకుంటే లెగో ల్యాండ్ పిల్లల కోసం చాలా క్రియేటివ్గా తయారు చేశారు. సో మనమైతే ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వచ్చాం. సో రెస్టారెంట్ పేరు పైరట్స్ ఆఫ్ ది కరేబియన్. సో ఇక్కడైతే యాంబియన్స్ పీక్స్లో ఉన్నాయి. సో ఒక్కొక్క యాంబియన్ ఎలా ఉన్నాయంటే మీరే చూడండి. నేను చెప్పడం కన్నా చూస్తేనే బాగుంటుంది. సో రండి. సో ఎంట్రన్స్లో చూడండి పీక్స్లో ఉంది. సో అయితే మనం లోపలికి వెళ్దాం. మనకి ఎంట్రన్స్లో రాగానే యాంబియన్స్కి తగ్గట్టు స్టాఫ్ కూడా అలాగే ఉన్నారు. సో మన రైట్ సైడ్ చూద్దాం. ఇక్కడైతే చూసుకోండి, పిక్చర్స్ కూడా తీసుకోవచ్చు. సో స్టాఫ్ కూడా సేమ్ యాక్టివ్ ఒక్కొక్క యాంబియన్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. క్లాసెస్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ చూడండి. అలాగే మనం యాస్టీస్గా మూవీలో చూసిందంటే సేమ్ మూవీలో ఎలా ఉందో సేమ్ యాస్టీస్ యాంబియన్స్తో దించేశారు. సో అలా ముందుకు వస్తే సో ఇక్కడ చూడండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. హోటల్లోని ఒకసారి విజిట్ చేస్తే అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఒకసారి బయట చూడండి. సేమ్ యాస్టీస్ మూవీలో ఎలా ఉందో అలా దించేశారు. సో ఇక్కడ చూడండి మూవీలో ఉండేటట్టు
ఈ స్కెల్టన్స్ కానీ ఈ డ్రమ్స్ కానీ యాస్టీస్ మనం మూవీలో చూసుకున్నట్టయితే మూవీలో ఉన్నట్టే ఉంది యాస్టీస్గా. సో ఈ పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీకి తగ్గట్టే ఈ రెస్టారెంట్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి మనుషులు ఇందులో బంధిస్తారు కదా, సో మనుషులు బంధించేటట్టు ఉన్నాయి. సో లోపలికి వెళ్దామండి. సో మనమైతే కొంచెం ఫుడ్ తీసుకున్నాం. సో చికెన్ పిజ్జా తీసుకున్నాను, అలాగే ఒక క్యాప్చినో అండ్ 1 మెరూనా డ్రింక్ తీసుకున్నాం. సో మనం ఫుడ్ బయట తిన్నప్పుడు కొంచెం లిమిటెడ్గా తినాలి. సో ఇంకా బయట తిరగడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ తిరగడానికి కొంచెం లైట్గా ఫుడ్ తీసుకుంటున్నాం, ఎక్కువ తీసుకుంటున్నాం. చుట్టుపక్కల చూడండి ఒకసారి, చాలా బాగుంది. సో ఇంతటితోనైతే ఈ వీడియో ఫినిష్ అయింది. ముఖ్యంగా ఒకటి, లొకేషన్స్ అయితే పీక్స్గా ఉన్నాయి. నాకు కమెంట్స్లోని చెప్పండి లొకేషన్స్ ఎలా ఉన్నాయో. సో అలానే మిస్టర్ జేమ్స్ అఫీషియల్, డోంట్ మిస్ ఇట్. తప్పకుండా నా వీడియోస్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియో అయితే ముగించింది. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ అవుట్.